సరే, అనదర్ వండర్ఫుల్ సీన్ ఇన్ దిస్ ఫిల్మ్ ఏంటంటే, మీరు ఆవేశంతో నది దగ్గరికి వెళ్ళి రాత్రిపూట మట్టితో శివుని చేసి ఆ శివలింగంతో మీ సంభాషణ, మీరు మీ ఆవేదన వ్యక్తపరచడం, ఆ శివుని తిడుతూ నిందాస్తుతి చేస్తూ, అమేజింగ్ పర్ఫార్మెన్స్ అండి. భగవంతుడు ఇంత నిర్దయుడా, ఇంత కఠినాత్ముడా, నువ్వు నీకు అసలు మనసుందా అని అనటానికి అందరి ముందు కాకుండా వెళ్ళిపోయి పడవతో అవతల ఒడ్డుకి వెళ్ళిపోయి అక్కడ మట్టి తీసుకుని తన కోపంతో శివలింగం చేసి శివుడి చేతులు పట్టుకుని అప్పుడు తను కడగాల్సిన అన్ని మాటలు అడిగి కడిగేస్తాడు శివుడిని. అడిగినప్పుడు అది ఎంత రక్తి కట్టింది అన్నది ప్రేక్షకులకు తెలుసు. దాని వెనక చిన్న స్టోరీ చెప్పాలి. 24 hours ముందు ఏమైందంటానికి నెక్స్ట్ డే ఆ సీను నాకే రైళ్లు పరిగెడుతున్నాయి. సోలోకి ఇలాగా నేను ఏకపాత్రాభినయం చేయాలి, డైలాగులు ఇస్తారు, చెప్పేగాను, కానీ ఎలాగ దాన్ని తెర మీద చూపించాలంటానికి లేదు. పూడిపల్లి 2 ఏళ్ళ యువతలు ఆయన నివసిస్తున్నారు, 2 ఏళ్ళ యువతలు నేను ఎక్కడున్నాను. ఈవినింగ్ నాకు తొయ్యటం లేదు. మామూలుగా అయితే కనుక షూటింగ్ లేదు కాబట్టి హ్యాపీగా రిలాక్స్ అయిపోయి ఫ్రెండ్స్ తోటో 100 యూనిట్ తోటో నేను సదా కబుర్లు చెప్పొచ్చు. కానీ నా మూడ్ అట్లా లేదు. నెక్స్ట్ డే మార్నింగ్ ఎంతవరకు మనం న్యాయం చేయాలి, ఎలా చేయాలి, దాన్ని ఎట్లాగా నేను జస్టిఫై చేయాలి, దాని మీద తపనైతే ఈవినింగ్ ఆయన దగ్గరికి వెళ్ళి కూర్చున్నాను. ఏం చేయాలి చెప్పొచ్చు ఏంటి అని. ఏం లేదంటే రేపు పొద్దున్న చేయాల్సిన సీన్ ఉంది, ఈ పాటికి మీరు సీన్ రాస్తుంటారు కదా, అది ఎలా చేయాలి ఏంటని చెప్తే రేపు పొద్దున్న నాకు కొంచెం సౌలభ్యంగా ఉంటుందంటే అట్లాగా చూస్తుండిపోయారు. చాలా ముచ్చటగా ఉందయ్యా, ఇట్లాగా నువ్వు ఎలా చేయాలని తెలుసుకోవడం కోసంగా అలా వచ్చి ఇలాగ శ్రద్ధ చూపిస్తున్నావంటే నీ భవిష్యత్తుకు ఢోకా లేదయ్యా. నాకు చాలా ముచ్చలేసింది, ఆయనకి చాలా ముచ్చబడిపోయారు ఆయన. అంటే రేపు పొద్దున వచ్చి అడిగినా సరే స్టార్ని ఎవరు కాదంటారు, అది న్యాయం కూడాను. అంటే ముందుగా వచ్చి ఆయన రూమ్లో కూర్చుని నాకు చెప్పండి అని తెలుసుకున్నావంటే నీ తపన నీకు 100 ఏళ్ళు ఆయుష్స్తున్నాయి ఆ సినిమా ఇండస్ట్రీ. దిక్కులేని వాళ్ళకి దేవుడే పెద్ద దిక్కు. మనం పుట్టింది బతకడానికయ్యా, చావడానికి కాదు. మాతో పాటు మా ఇంట్లో ఉందిగా. నేను వచ్చినే ఉండను, ఏదైనా పనిపించండి చేస్తాను. అలాగే పనిపిస్తాను. పడు. మహేశ్వరుడు, పరమేశ్వరుడు, లోకరక్షకుడు, ఇవన్నీ నీ పేర్లేక ఒక్క మంచి పని కూడా చేయలేని వాడివి నీకెందుకయ్యా ఇన్ని మంచి పేర్లు? ఎందుకని గుళ్ళు గోపురాలు? ఎందుకని పూజలు పురస్కారాలు? చెప్పు, మాట్లాడు మాట్లాడు మాట్లాడు. ఎందుకంటే నువ్వు తప్పు చేసావు గనక. అసలు నువ్వు అంటూ ఉంటే కదయ్యా తప్పు చేయటానికైనా ఒప్పు చేయటానికైనా. నువ్వు ఉన్నావు అనుకోవటం మా పిచ్చి, మా ఎర్రి, మా భ్రమ. వద్దు, నువ్వు మా మధ్య ఉండడానికి వీల్లేదు. పో, దూరంగా పో, ఈ గోదావరిలో కలిసిపో, ఈ గోదావరిలో కరిగిపో. ఏమిటి ఆవేశం? దేవుడి మీద నా నీ కోపం? ఈయన దేవుడులాగా అవుతాడు బాబా. నమ్ముకున్న వాళ్ళకు మంచి చేసేవాడు దేవుడు, పూజలు చేసేవాళ్ళకు కాపు కాసేవాడు దేవుడు. ఈయన మనిషిలాగే మోసాడు బాబా. లేకపోతే రోజు శివారాధన చెయ్యందే మంచినీళ్ళు కూడా ముట్టుకుని అయ్యగారిని అర్థంతరంగా తీసుకుపోతాడా? అలాగా అయితే మాత్రం నీకేం అధికారం ఉందని దీన్ని నీటిపాలు చేయాలనుకుంటున్నావు? ఇది నేను చేసుకున్న బొమ్మ, దీని మీద అధికారం నాకు ఎందుకుండదు? నువ్వు చేసుకున్న బొమ్మ మీద నీకు అధికారం ఉన్నప్పుడు ఆ దేవుడు చేసుకున్న బొమ్మల మీద ఆయనకి అధికారం ఉండదా బాబు? బొమ్మ పాత్ర ముగిసింది, రంగస్థలం నుంచి తప్పించేశాడు. ఆప్తులేని వ్యక్తులు దూరం అయితే వెలితిగానే ఉంటుంది. మెల్లమెల్లగా ఆ బాధని మర్చిపోవాలి. ఎలా మర్చిపోమంటావు బాబా? 10 మాటల్లో 5ంటికి అర్థం చెప్పలేని వాడిని ఆయనతో పాటు సమానంగా కూర్చోబెట్టి ఆయన రాసిన పెద్ద పెద్ద పుస్తకాలన్నీ నాకు అంకితం చేశారు. నేనంత గొప్పనా బాబా? అంత పెద్దోడ్నా? నాకు తాహతుందా? నా కింద కీర్తినిచ్చి
సార్ కీర్తి శేషులు అయిపోయారు. నా మేడం మణారు వేసి ఆయన బట్టలో కలిసిపోయారు. ఊరుకో మాధవ, ఊరుకో. నీ బాబుగారి ఆత్మ శాంతించాలంటే త్వరలో ఆ పుస్తకాలన్నీ అచ్చు వేయించి ప్రజలకు అందించు. ఆయన పేరు శాశ్వతంగా నిలుస్తుంది. కానీ యాక్చువల్గా మీ సినిమాలన్నీ చూస్తే కూడానండి కొంచెం హీరోయిన్ పక్షపాతం ఉందేమో, ఎప్పుడు హీరోయిన్ ఒక మెట్టు హీరో కన్నా పెడుతూ ఉంటారేమో అనిపిస్తూ ఉంటుంది. అదా అది శోభన్ బాబు అన్నాడు ఒకసారి. నేను ఏదో బుక్ చేయడానికి వెళితే, సార్ మీరంతా హీరోయిన్ ఏమో అలా గ్లోరిఫై చేస్తారు, కనీసం టైటిల్స్ కూడా మా మీద టైటిల్స్ పెట్టరు మీరు. శారద, జీవన జ్యోతి, చెల్లెలు కాపురం ఇట్టా పెడతారు తప్ప ఏదో పరశురామ్ ఐపీఎస్ ఇట్లాంటివి ఉండవు, పేర్లు కూడా ఉండవు, ప్రతాపరుద్రయం అట్టా ఉండవు, ఏమి ఉండవు. అయితే మేము ఎందుకు యాక్ట్ చేస్తామంటే దాంట్లో ఆ సినిమా సక్సెస్ అవుతుంది, మాకు కూడా పేరు వస్తుంది కాబట్టి చేయాలనిపిస్తుంది అంటే చాలా హ్యూమరస్గా అంటూ ఉండేవాడు. నాకు జనరల్గా ఐ బిలీవ్ దట్ ఉమెన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ మ్యాన్స్ లైఫ్. చాలా కీలకమైన పాత్ర. మీరు ప్రేమికురాలు కానండి, భార్య కానండి, తల్లి కానండి, ఏవైనానండి, ఆ జీవితంలో చాలా ఇంపార్టెంట్ రోల్. అందుకని ఓసేత కథ దగ్గర నుంచి అలా అలా పడిపోయింది. అంటే నేను అలా ఆలోచించాలి, అట్టా వెళ్ళిపోతుంది దారి. మీనాక్షి శేషాద్రి గారిని ఈ పాత్రకు అనుకోవడానికి, అంటే ఒక అచ్చ తెలుగు అమ్మాయి లంగా ఓణి వేసుకుని అంత అద్భుతంగా ఈ అమ్మాయి చక్కగా ఏ పాలకొల్లులోనూ నూజివీడులోనూ పుట్టిందా అన్నట్టుగా తీర్చిదిద్దారు మీరు. పర్టికులర్గా ఆ అమ్మాయిని ఆ క్యారెక్టర్ అనుకోవడానికి కారణం? దీనికి చిన్న ఫ్లాష్ బ్యాక్ ఒకటి ఉంది, చిన్నది ఫ్లాష్ బ్యాక్. ఏంటంటే నేను సప్తపది కోసం ఐ వాజ్ ట్రయింగ్ ఫర్ ఎ న్యూ గర్ల్ ఎట్ ఎ టైం. అప్పుడు నేను బాంబేలో సినిమాలు చేస్తున్నప్పుడు దూరదర్శన్ ఒకటే ఉండేది ఛానల్. దూరదర్శన్లో ఒక అమ్మాయి గురించి ఒక ప్రొఫైల్ లాగా వచ్చింది. ఈ అమ్మాయికి భరతనాట్యం వచ్చు, ఈ అమ్మాయి కర్ణాటక మ్యూజిక్ వచ్చు, ఈ అమ్మాయికి ఇదొచ్చు అదొచ్చు అని అమ్మాయి ప్రొఫైల్ లాగా బయోగ్రఫికల్గా ఓ ప్రోగ్రామ్ వచ్చింది, 1/2 hour ప్రోగ్రామ్. ఆ అమ్మాయి మీనాక్షి శేషాద్రి. మనకు మంచి డాన్సర్ కావాలి, ఒక ఇట్లా క్యారెక్టరు అన్యూజువల్గా ఉండాలన్నప్పుడు నేను సజెస్ట్ చేశాను మీనాక్షిని. దట్స్ హౌ మీనాక్షి హ్యాపెన్ టు బీ ఇన్ ద ఫిలిం. ఆపద్ బాంధవుడు సినిమాకి ఫస్ట్ టైం మీకు కిరవాణి గారు పనిచేశారు అనుకుంటా. అప్పటి వరకు మీరు మహాదేవన్ గారితో ఎక్కువ సినిమాలు పనిచేశారు, తర్వాత 2-3 సినిమాలకి రాజా గారితో పనిచేశారు. మహాదేవన్ గారి దగ్గర మీరు పనిచేసిన అప్పుడు మీరు పుహళేంద్ర గారితో పనిచేసి ఉంటారు. ఆయన 50% ఆయనే వెనకాల ఎగ్జిక్యూషన్ కానీ అప్పుడప్పుడు ఐడియాలు ఇవ్వడం కానీ. స్వాతి కిరణం టైంలో మీరే ఒకనొక సందర్భంలో మహాదేవన్ గారు అస్వస్థలుగా ఉన్నప్పుడు ఆయన్ని పెట్టి మ్యాక్సిమం ఈయనే వర్క్ చేశారు. మీరు డైరెక్ట్గా పుహళేంద్ర గారిని ఒక సినిమాకి పని చేయించుకోకపోవడానికి కారణం ఏంటి? అలా కుదరలేదా? అలా ఎప్పుడు కుదరలేదు, అలా అసలు ఆలోచన రాలేదు. మీరు ఇప్పుడు చెప్పేదాకా కూడా నాకు ఆలోచన లేదు. ఇప్పుడు యాక్చువల్గా స్వాతి కిరణంలో కూడా ఒకటే ఒక పాట, అది కూడా ఆయన అక్కడే కూర్చున్నారు. అంటే ఎంతవరకు ఆయన మైండ్, మహాదేవన్ గారి మైండ్ ఆరోగ్యకరంగా దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తుందో లేదో కూడా మాకు తెలియదు. ఈ రేయి అంత రెప్పవేయనే లేదు, జాలిగా జాబిలమ్మ, అది ఆల్మోస్ట్ అంటే మరి 90% అని అనొచ్చు, అది పోయడానికి అంతే తప్ప మిగతా పాటలుకి ఎస్ఆర్నో అనేది ఆయన పక్కనే జరిగింది అంతే తప్ప. అంటే మహాదేవన్ గారి తర్వాత మామూలుగా టాలెంట్ ఉన్న వాళ్ళని గుర్తించి మీరు డెఫినెట్గా ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. అందుకని అది జరగలేదు అట్లా. కీరవాణి గారిని అనుకోవడం అంటే ఈ పర్టికులర్ సినిమాలో మోస్ట్ ఆఫ్ ది సాంగ్స్ బాగా జానపద బాణీల్లో ఎక్కువ ఉంటాయి. ఫస్ట్ టైం ఆయన్ని పెట్టుకోవడం కనుక ఏమైనా స్టోరీ ఉంది? జస్ట్ ఇట్ వాజ్ అ క్యాజువల్, అదే పద్ధతి యాక్చువల్గా మహాదేవన్ గారి పద్ధతి అంతా. శుభ సంకల్పం చేసినప్పుడు కూడా అదే పద్ధతి, ఆపద్బాంధవుడు చేసినప్పుడు కూడా అదే పద్ధతి. నాకేమి కొత్తగా కూర్చుంటున్నాను, కొత్తగా చేస్తున్నాను, మనం ట్యూన్ అవుతామో ఏమీ అనిపించలేదు ఎందుకును. మోస్ట్ ప్రాబబ్లీ వాళ్ళు కూడా ఆ గౌరవం చూపిస్తారు కాబట్టి రైట్ ఫ్రమ్ ది బిగినింగ్ ఐ నెవర్ ఫెల్ట్ ఎనీథింగ్. ఇప్పుడు ఆ మాటకు వస్తే నేను బాంబేలో లక్ష్మీకాంత్ ప్యారాల దగ్గర పనిచేసిన, ఆర్డి బర్మన్ దగ్గర పనిచేసిన, నాకెందుకునో అదొక
కొత్త ప్లేస్లో కూర్చుంటున్నాను, మన ఎలా వాళ్ళు ట్రీట్ చేస్తారా, లేకపోతే మన మాట వింటారా లేదా అనేది ఎందుకు అనిపించలేదు. అంటే నాకు కూడా నేను అన్నపూర్ణలో సుబ్బారావు గారి దగ్గర అసిస్టెంట్గా పనిచేసినప్పుడు రాజేశ్వరరావు గారితో కూర్చుని ప్రిపరేషన్ అంతా నేనే చేసేవాడిని, స్పేడ్ వర్క్ అంతా. ఆదుర్ సుబ్బారావు గారు నేను పళ్ళని వాటితోనేవారు. అప్పుడు కూడా నాకు ఇక్కడి నుంచి రిథిం స్టార్ట్ అయితే బాగుంటుంది, ఈ రిథిం ప్యాటర్న్ బాగుంటుంది అంటే చెప్పలేను, కానీ నేను ఏదో అలా ఉంటే బాగుంటుందని అప్పటి నుంచి నాకు ఒకటి ఉండేది, ఒక రుచి. నాట్ దట్ నేను ఎక్స్పీరియన్స్ అని చెప్పను, కానీ ఒక టేస్ట్ ఉండేది. అది యాక్చువల్గా పాటల్లో కూడా ఈ స్టాంప్ కనిపిస్తూ ఉంటుందండి మీకు, మేల్ వాయిస్ మీద ఫీమేల్ వాయిస్ హమ్మింగ్లు, ఓవర్ ల్యాప్స్ అవన్నీ నేను ఇంటర్ఫియర్ అవుతాను. కొంచెం పెట్టుకుని ఇష్టం, నాకు ఇష్టం. ఎందుకంటే ఆ స్లైడింగ్ అలా వస్తున్నప్పుడు ఉండే అందం నాకు బాగుంటుంది. తర్వాత ఇప్పుడు మన ట్యూన్లో కూడా ఒక సపోజింగ్ సాంగ్ వెళ్తున్నప్పుడు 2 లైన్స్ ఒక రకంగా వచ్చిందనుకో, 3rd and 4th లైన్స్ వేరుగా ఉన్నాయనుకో, అక్కడ నాకు రిథిం మార్చాలనిపిస్తుంది, ఉన్నవే ప్యాటర్న్ మార్చాలి. సో అలా మార్చి 4-5 ప్యాటర్న్స్ మన ఆఫీస్లోనే రిహార్సల్ చేసినప్పుడు చేసుకోవటం ఉండేది. అన్నపూర్ణ దగ్గర నుంచి కూడా, రాజేశ్వరరావు గారి దగ్గర కూడా అదొక సరదా. మరి ఒకటే డక్కు 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 బాగుండదు అనిపించేది. ఎస్పెషల్లీ కీరవాణి గారి విషయం, కీరవాణి గారికి అభిమాన సంగీత దర్శకుడు మహాదేవన్ గారే అని ఆయనే చెప్తూ ఉంటారు. యాక్చువల్గా ఆయన వర్కింగ్ స్టైల్లో కూడా ఆర్కెస్ట్రేషన్లో కానీ ఎక్కువగా వాడే రిథమ్ ప్యాటర్న్స్, ట్యూన్స్ వ్యవహారంలో మహాదేవన్ గారి స్టైల్ కనిపిస్తూ ఉంటుంది. సో దట్ మైట్ బి వెరీ క్లోజ్ టు యువర్ వర్కింగ్ స్టైల్ ఆల్సో. యాక్చువల్లీ అసలు రాదు, అది ఆటోమేటిక్గా వస్తుందో లేదు, వాళ్ళు పెట్టే బాణీ అలా పెట్టేస్తారో. ఇప్పుడు ఆ సాహిత్యానికి తగ్గట్టుగా, ఆ సిచ్యువేషన్కి తగ్గట్టుగా ఆ ట్యూన్ ఉందా లేదా అంతవరకే. నేను రమేష్ నాయుడు సిన్ని సిన్ని కోరికలడగా శ్రీనివాసుడు నన్నడగా అని అన్నారు అనుకో, ఓ కరెక్ట్గా సరిపోయింది కదా అనిపిస్తుంది, అంతే తప్ప ఇది ఆయన స్టైలా ఈయన స్టైలా అని కూడా అనిపించదు. బహుశా విశ్లేషకులు ఆలోచించి ఇది కరెక్ట్గా అట్లా ఉంది అని అనుకోవచ్చు. బట్ యాజ్ ఏ పర్సన్, యాజ్ ఎ డైరెక్టర్, నేను అడిగి కానీ నాకు ఆ స్టైల్లో కావాలి అని కానీ, మీరు అలా చేయండి ఆ పద్ధతిలో అని కానీ, రిథమ్ ఇట్లా స్టార్ట్ కావాలి అని కానీ నేను ఎప్పుడూ అలా అనలా. ఇప్పుడు గర్వం అనండి, మీరు పొగరబోత్తనమండి, ఏమైనానండి, నేనేమనుకుంటానంటే నేను ఐఎమ్ నాట్ డిపెండింగ్ ఆన్ హీ సెటప్స్ అండ్ ఆల్ దట్. నేను 2వ సినిమా నేను చేస్తున్నాను, ఆయన సెటప్ చేసి పెట్టాలి, అది ఎట్నుంచి ఎటు చూడాలో కూడా ఆయనే చెప్పాలి నాకు అనేది నేను ఎప్పుడు డిపెండ్ కాను. అసలు ఆ మాటకు వస్తే రివర్స్లో పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళను.